రాష్ట్రంలోని ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని పౌర సరఫరాల శాఖ ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని, సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందుతుందని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను కూడా అందజేస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు. చెన్నూర్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రజల కళ ఉండే మా సొంత ఇల్లు కావాలని చెప్పి ఎట్లయితే ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చారో మళ్ళీ ఇల్లులు కావాలి, ఎందుకంటే మాకు కేసీఆర్ మోసం చేసిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఒక చిత్తశుద్ధితోని ఈ ఇందిరమ్మ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్లాన్ ప్రకారంగా ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా 600 మందికి ఇప్పటివరకు ₹1,00,000 అంటే బేస్మెంట్ కట్టుకునే వాళ్ళకందరికీ కూడా 600 మందికి ₹1,00,000 ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది.